బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కరీంనగర్ నర్సరీ టు గ్రేడ్ 8 విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ డ్యాన్ రెసిడెన్షియల్ అడ్మిషన్లు జరుగుతున్నవి. నవమాసాలు మోసి కన్నబిడ్డను 4 లక్షలకు అంగట్లో అమ్మకానికి పెట్టిందో తల్లి. అందుకు సహకరించిందో ఆర్ఎంపీ డాక్టర్. తల్లి ఒళ్ళో సేద తీరాల్సిన పసిబిడ్డ బజార్లో వస్తువుగా మారిపోయింది. ఆడబిడ్డ పుట్టగాని ఆర్థిక భారం అనుకున్న ఆ తల్లే అమ్మకానికి పెట్టింది. ఇలా పిల్లలను అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. పాపైతే 4 లక్షలు, బాబు అయితే 6 లక్షలు. ఇవి పిల్లలను అమ్ముతున్న ముఠా రేట్లు. పిల్లలను పోషించలేని పరిస్థితిలో ఉన్న పేదవాళ్లు ఇలా పిల్లలను అమ్మేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను దవమాసాలు మోసిన తల్లి కూడా అమ్మేస్తోందంటే అమ్మతనమనే పదం మర్చిపోవాల్సి వస్తుందేమో అనిపిస్తోంది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రామకృష్ణానగర్లో పసిపిల్లలను అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన ఆపరేషన్లో భాగంగా ఓ చిన్నారిని కాపాడగలిగారు. అసలు ఏం జరిగింది, వీరిని ఎలా పట్టుకున్నారు, పిల్లలను ఎలా అమ్ముతున్నారు, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. 3 నెలల పసిపిల్లను అమ్ముతున్నారన్న సమాచారంతో అక్షరజ్యోతి ఫౌండేషన్ కి చెందిన మహిళలు తమకు ఆడపిల్ల కావాలని కోరుతూ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రామకృష్ణ నగర్లో ఉండే ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణిని సంప్రదించారు. తమకు పాప కావాలని చెప్పడంతో 4.5 లక్షల లోపు ఖర్చవుతుంది అని, పాపకు 3 నెలల వయసు ఉంటుందని చెప్పారు. అందుకు ముందుగానే 10,000 రూపాయల అడ్వాన్స్ కూడా ఇవ్వాలని ఫోన్లో తెలిపారు శోభారాణి. ఇక అందుకు అంగీకరించిన సంస్థ మహిళలు ముందుగా 10,000 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత పాప కోసం క్లినిక్ కు రావాలని కోరడంతో వారు రాగా ఓ మహిళ అక్కడకు పాపతో వచ్చి వీరికి అప్పగించింది. అంతే, అక్కడే బయటున్న పోలీసులు లోపలికొచ్చారు. ఆర్ఎంపీ డాక్టర్ తో పాటు పాపను తీసుకునొచ్చిన మహిళ షాక్ అయ్యారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. పాపను పోషించడం కష్టమని పాప తల్లి చెప్పడంతో మానవత్వంతో పాపను పిల్లలు లేని వారికి అమ్మడానికి సిద్ధమైనట్లు తెలిపింది. అయితే ఇదంతా ప్లాన్ అని తెలియక దొరికిపోయామని తెలిపింది. ఆపరేషన్ మేము చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 8 o'clock నుంచి ఆల్రెడీ 2 days బిఫోర్ వెళ్ళి బేబీ ఉన్నారా లేదా, అది ఫీమేలా మేలా అని ప్రతిదీ కూడా వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మేల్ బేబీ వచ్చేసి 6 lakhs అని, ఫీమేల్ బేబీ వచ్చేసి 4 lakhs అని మాట్లాడడం జరిగింది. సో మేము వాళ్ళ అన్ని డీటెయిల్స్ తీసుకొని అడ్వాన్స్గా కొంత అమౌంట్ వేసాక మమ్మల్ని ఈరోజు మార్నింగ్ 8 o'clock వచ్చి బేబీని రిసీవ్ చేసుకోమని చెప్పారు. ఆ చెప్పడంతోనే నేను ఇంకా సార్ మేమందరం వెళ్ళి ఆ లైవ్ ఆపరేషన్కి వెళ్ళి మాట్లాడడం, ఇంకా బేబీని రెస్క్యూ చేసి పోలీస్ స్టేషన్స్కి ప్లస్ చైల్డ్ లైన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ పైన కేసు ఫైల్ చేసి, ఇంకా వీళ్ళది గ్యాంగ్ ఉందా, ఇంకా ఆ బేబీ వాళ్ళ మదర్ ఫాదర్ ఎవరు అనేది తెలియదు. ఆ బేబీ 60 days బేబీ అసలు 1 day నుంచి డే 1 నుంచి వీళ్ళ దగ్గర ఉందా, 60th day రోజు వీళ్ళ దగ్గరకు వచ్చిందా అనేది ఏది కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు సిఐసార్ త్రూగా మేము కేసు ఫైల్ చేయిస్తున్నాము. ఆ ఫైల్ చేసినాక మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము చెప్తాము. పాపకు 4 లక్షలు, బాబుకు 6 లక్షల రేటు కట్టింది ముఠా. దీంతో పోలీసులు పక్కా ప్లాన్తో వీరిని అదుపులోకి తీసుకున్నారు. సాయం చేద్దామనే పిల్లలను అమ్మాను కానీ నాకేం సంబంధం లేదంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పింది శోభారాణి. కాలం మారుతున్న ఆడపిల్ల మాత్రం అంగట్లో బొమ్మలాగే మారిపోయింది. ఇప్పటికీ అమ్మాయిలను అమ్ముతూనే ఉన్నారు. ఈ పాపను ఎలాగోలా కాపాడారు. కానీ ఈ ముఠా ఎంతమంది చిన్నారులను అమ్మారో అది తెలీదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.